ఆయన దర్శిద్దామని ఒక వ్యక్తి అంటే, ఇంకో వ్యక్తి అనొచ్చు ఈ అర్ధరాత్రిరా ఇప్పుడు ఎట్ట వెళ్తాం అని ఒకడనొచ్చు. ఇంకోడేమో మందరం చేయాలి, తిరిగ్గా ఎవరికైనా అప్పచెప్పి ఇంకో రోజు వెళ్దాంలే అని ఇంకో వ్యక్తి అని ఉండవచ్చు. అయితే వారందరూ రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు వారి మధ్యలో వచ్చినా కానీ వారందరూ కూర్చుని మాట్లాడుకున్నారట. ఇది ప్రభువు కార్యము అనేది వాళ్ళు గుర్తెరిగారు. ఇది ప్రభువు కార్యం, ప్రభువే మనకి తెలియచేయించాడు. జరిగినటువంటి కార్యాన్ని ప్రభువే మనకి తెలియచేయించాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వెంటనే మనం వెళ్ళిపోవాలి, ఆ పని మనం చేయాలి, ఆ పని మనం నెరవేర్చాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. గొప్పవాళ్ళకి భాగ్యం ఇవ్వల, ధనవంతులకి భాగ్యం ఇవ్వల, రాజులకు, అధికారులకి, లేకపోతే యాజకులకి, ఉన్నతమైనటువంటి వర్గములో ఉన్నటువంటి వారికి ప్రభు ఈ కార్యాన్ని, ఈ పనిని ఇవ్వలేదు. కానీ ఇదిగో మనకిచ్చాడంటే ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఈ కార్యాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, మనం నిర్లక్ష్యం చేయకూడదు, మనం ఆలస్యం చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసు? మనకు అనేకమైన ఆటంకాలు ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండవచ్చు, అనేకమైన సమస్యలు ఉండవచ్చు, అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు. వెళ్ళటానికి వాహనం లేకపోవచ్చు, ఒకవేళ ఇది రాత్రి టైం కావచ్చు, ఇదిగో దూరంగా, చాలా దూరం, ఆ ప్లేస్ దూరం అవ్వచ్చు. అయినా కానీ ఇది ప్రభువు కార్యము, ఇది దేవుడికి చెప్పినటువంటి పని. కాబట్టి ఈ కార్యాన్ని మనము అశ్రద్ధ చేయకుండా, ఈ కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా, ఈ పనిని మనం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మనం సాగిపోవాలి అని ఒకరితో ఒకరంట మాట్లాడుకున్నారంట, ఒకరితో ఒకరు చర్చించుకున్నారంట, ఒకరిని ఒకరు పురుగొల్పుకున్నారంట, ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నారంట, ఒకరినొకరు సమన్వయపరుచుకొని ముందుకు కొనసాగినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన మొదటి పని అనగా, ఎప్పుడైతే దేవుని సంఘముగా, దేవుని బిడ్డలముగా దేవుని కార్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పరిచర్యకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుని కార్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నీ జీవితంలో కావలసినటువంటి ఆ మేలైనటువంటి స్థితిని కలుగు చేస్తాడు. అక్కడ గొర్రెల కాపర్లకి దేవుడు ఊరికనే ఇవ్వాల. దేవునికి అర్థం, దేవునికి తెలుసు, ఎవరైతే నా కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుంటారో, ఎవరైతే నా కార్యాన్ని అలక్ష్యం చేయకుండా ఉంటారో, ఎవరైతే నా కార్యాన్ని లెక్కలేనితనంగా చేయకుండా ఉంటారో వాళ్ళకే నేను దాన్ని ఇస్తానని దేవుడు తలంచి, ఎంతోమంది ఉన్నారు దేశంలో, వారు ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ మొట్టమొదటికి ఈ యొక్క సువార్త ఎవరికి పంపించాడంటే గొర్రెల కాపర్లకి పంపించాడు. ఆయన యొక్క దేవుని యొక్క మరి ఆ ఆలోచన వ్యర్థం కాల, దేవుని యొక్క తలంపు వ్యర్థం కాల, దేవుని యొక్క చిత్తం వ్యర్థం కాల. ఆయన ఏదైతే తలపెట్టాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అది అక్కడ నెరవేర్చబట్టు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమిటంటే, దేవుని యొక్క కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క పనిని మనం అలక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యంగా ఉంచకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యత ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలుగుతావో అప్పుడు దేవుని యొక్క కృపను నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే లోక సువార్త 2వ అధ్యాయము 38 వచనం మనం చదివినట్లయితే, ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఎవరిమే తెలుసు? ఎవరేమే? అన్నా ప్రవక్తి పైన ఉంది కదా 36 వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్నను ఒక ప్రవక్తియుండెను.
ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధువురాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసిందంట. అంటే తర్వాత ఆయన చనిపోయి ఉండొచ్చు. 84 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె విధవరాలయ్యుండి ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా రేయింబవళ్ళు అనే మాట కూడా చూడండి, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చుండెను. అంత మాత్రమే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఇదిగో ఆయనను గూర్చి మాట్లాడుచుండి. ఎవరైనా యేసయ్య గురించి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. అనగా దైవ సంబంధమైన ప్రవచనాల గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని గురించి, పరలోకం గురించి, విమోచన గురించి, రక్షణ గురించి ఇదిగో ఆమె మాట్లాడుతుందంట. లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ చెత్త గురించి ఆమె మాట్లాడట్లా. లోక సంబంధమైన వార్తల గురించి మాట్లాడట్లా. కాలక్షేపం కోసం ఆమె మాట్లాడట్లా. దైవ సంబంధమైన కార్యాలు, పరలోక సంబంధమైన కార్యాలు, దేవుని వాక్యానికి సంబంధమైన కార్యాల గురించి, విమోచన కొరకు ఇదిగో మరి వచ్చి వారు అందరి కోసము అందరితోనూ ఆమె మాట్లాడుచుండెను అని అక్కడ మనం చూస్తున్నాం. అనగా దేవుని ప్రజలు, దేవుని సంఘము దేని గురించి మాట్లాడాలో తెలుసా? దేవుని వాక్యం గురించి, దైవ సంబంధమైనటువంటి కార్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒకరికొకరు పురుగొల్పుకోవాలి, ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ఇదిగో మరి గద్దింపు కలిగినటువంటి వారుగా ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఈ భూమి మీద జీవించినంత కాలము ఆ దైవికమైనటువంటి మనసు కలిగి ఉండాలి అని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఉదయం లేస్తే రాత్రి పడుకునే వారికి వాళ్ళ గురించి దాని గురించి, దీని గురించి, లోక గురించి, వీటి గురించి, ఈ చెత్త చెదారం గురించి మాట్లాడుకుంటాం. కానీ దేవుని గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా? చర్చించుకున్నారు ఎవరైనా? దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నారా? దైవ సంబంధమైన విషయాల గురించి, దేవుని సంబంధమైన కార్యాల గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోరు. కారణం ఏమిటంటే ఏ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలుగు చేసి, దురదలు కలిగినటువంటి చెవులు వారి కలుగు చేసి, లోక సంబంధమైన వార్తలు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ అట్ట, ఆ అమ్మట్ట, ఈ అమ్మెట్ట, అక్కెట్ట, ఈ ఎక్కెట్ట, ఆ అన్నెట్ట, చెల్లెట్ట, ఈ పనికిమాలినటువంటి విషయాలే మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు మాట్లాడుకోవట్లేదు. గొర్రెల కాపర్లు ఏం చేశారు? వాళ్ళు ఇదిగో ఇది ప్రభు మనకి తెలియచేసినటువంటి కార్యం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదంట? దేవుని కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. సాకులు పెట్టి మానేయకూడదు, సాకులు పెట్టి పక్కన కూర్చోకూడదు, సాకులు పెట్టి మానేయకూడదు. సాకులు పెట్టి ఇదిగో మరి దేవుని కార్యాన్ని అపవిత్రపరచకూడదు. అది మంచిది కానే కాదు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గొర్రెల కాపర్లు చేసినటువంటి మొదటి పని ఏమిటి తెలుసా? వారిలో వారందరూ కూర్చుని చర్చించుకొని ఇది ప్రభు కార్యం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు కార్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వారందరూ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వెళ్ళటానికి, ఆ ప్రభు యొక్క మాటకు లోబడి ఆ మాటను నెరవేర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. 24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ ఏమంటాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు దేవుని మందిరాన్ని మానేస్తున్నారు, కొందరు దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, కొందరు సమాజం కూడికలకు రావట్లా, ఎంతో నిర్లక్ష్యంతో లెక్కలేనితనంతో ఉంటున్నారు.
అయితే కొందరు మానుకొనుచున్నట్లుగా ఇదిగో దేవుని సంగమా మీరు మానుకోకూడదు. మీరు మానకూడదు. మీరేం చేయాలి తెలుసా? క్రమముగా ఇదిగో మరి కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు పురిగొల్పుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు ఇదిగో ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా ఫలించటానికి ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి. దైవ బిడ్డలు దేవుని సంఘము చేయవలసినటువంటి పని. అంతే తప్ప ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరినొకరు అవమానించుకోవటం, ఒకరినొకరు హేళన చేసుకోవటం, ఒకరినొకరు తక్కువ చూసుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటము, దూషించటము, అసూయపడటము, ద్వేషించటము, ఇదిగో వల్గరి మాటలు మాట్లాడటము అది మంచిది కానే కాదు అని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దైవికమైన మాటలు మనలో ఉండాలి, దైవికమైన ప్రవర్తన మనలో ఉండాలి, దైవికమైన స్వభావం మనలో ఉండాలి, దైవికమైన నడిపింపు మనలో ఉండాలి, దైవికమైన సహవాసం మనలో ఉండాలి, దైవికమైనటువంటి కార్యాలు చేసే వారముగా ఇదిగో మనము సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనము ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆ ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటాం. దేవుని యొక్క కృపకు యోగ్యులుగా ఎంచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళు చేసినటువంటి రెండో పని 16 వచనం చదువు. లూకా 2:16. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎట్లా వెళ్ళారంటే వాళ్ళకి ఏమన్నా కారులు ఉన్నాయా, బైకులు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా, సైకిళ్ళు ఉన్నాయా? ఎట్టెళ్ళారు వాళ్ళు? నడిచి వెళ్ళారు. నడిచి ఎట్టెళ్ళారంటే వాళ్ళు త్వరగా వెళ్ళి ఆలస్యం చేయలే. వాళ్ళు ఏం చేయలేదంటే వాళ్ళు ఆలస్యం చేయలే. మనం ఏం చేస్తాము? చెప్పిన గంటకు గనక కదలం. మనం చెప్పిన గంట కాదు, 2 గంటలు 3 గంటలని కాదు, మనకు ఒళ్ళంతా ఏమైపోయింది తెలుసా? మందత్వం వచ్చేసింది. మనకి మందత్వం వచ్చేసింది. చెప్పిన పని వెంటనే చేయమని. అందుకే వాక్యంలో చూడండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. రోమా 12:11 చదవండి. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఏం చేయాలంట? ఆసక్తి విషయంలో మీకుందా ఆసక్తి? ఉందా? రాత్రి 2 గంటలు తిరిగాము సార్, ఏమన్నా సార్ 2 తెల్లవారు 5 వరకు తిరిగినా సార్ అంటాడు. దేవుడు ఊరుకోడు. నాకు రాత్రి అంతా నిద్ర లేదు. రాత్రి అంతా పాప అక్కడ ఫ్లైట్ ఎక్కి 4 గంటలు ఫ్లైట్ ఎక్కింది తెల్లవారుజామున. ఆమె న్యూయార్క్ వచ్చి అక్కడ బయలుదేరేప్పుడు ప్రార్థన, న్యూయార్క్ వచ్చినప్పుడు ప్రార్థన, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ప్రార్థన, స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రార్థన. ఇక ఆమె ఫోన్లు చేస్తూ ఉంటే మీకు ప్రార్థన చేస్తాడు. నేను మేడమట్టా కూర్చున్నా. చూసారా? మీరు చక్కగా వచ్చారు, అక్కడ నుండి 2 గంటలకు వచ్చారు, హాయిగా పడుకున్న, నిద్రపోయారు, తీరిగ్గా వస్తున్నారు మందిరాన్ని. తీరిగ్గా వస్తున్నారు. ఏం లేదు మీకు ఆసక్తి ఉంటే ఏం చేయాలా? పడతా లేస్తే అక్కడ పరిగెత్తుకు రావాలి. అవునా? అయ్యో టైం అయిపోతుంది. అసలు రాత్రి 2 గంటలు అవటం కారణం నేనే. అవునా కదా? 6 గంటలు రమ్మంటే మేము 9 గంటలకు వెళ్ళాము. అక్కడ 1 గంట సార్ భోజనం పెట్టాడు, 1 గంట అయిపోయి తినేసాము. అక్కడికి వెళ్ళాము, అక్కడ 1 గంట సేపు కూర్చున్నాము. సార్ పదండి అని లేయలే మేము, మాదే ఆలస్యము. అట్లట్ట చేసి 2 గంటలు 3 గంటలు చేసాము, వచ్చాము, కడుపు నిండా కంటి నిండా నిద్రపోయాము. కంటి నిండా నిద్రపోయాము. రానటువంటి వాళ్ళకు అదే జబ్బు, వచ్చిన వాళ్ళకు కూడా అదే జబ్బు కదా. కేరళకి రాని వాళ్ళకి అదే జబ్బు, వచ్చిన వాళ్ళకి కూడా అదే. సేమ్. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆసక్తి విషయంలో మాంజులుగాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని. తీవ్రత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? టయానికి పరిగెత్తుకొచ్చి, మీకు తీవ్రత ఉందా?
10 గంటలకు వచ్చిన వాళ్ళు చెయ్యి ఎత్తండి. ఏ ఒక్కర్లేరు. 10:30కు వచ్చిన వాళ్ళు చెయ్యి ఎత్తండి. 10:30. వాసు 10:30కి ఎవరు వచ్చారు? 10:30కి ఎవరు వచ్చారు? ఎవరు రాలా? 10:30కే. 10:30కే పైకెత్తు దనుముట అంటే ఇట్ట పెట్టేవంటే డౌటు. ధైర్యం ఇట్ట ఎత్తేవంటే ఓ నేను వచ్చాను 10:30కి. వచ్చిందా? 10:40 అంట. 10:40. 11కు వచ్చినోళ్ళు, 11కు వచ్చినాడు ముగ్గురు, 3 చేతులు. 11:30కు వచ్చినోళ్ళు సిగ్గేందుకు ఎత్తండి. ఎందుకు సిగ్గుపడతారు? ఎత్తండి. వచ్చినప్పుడు సిగ్గు లేదు కానీ చెయ్యెత్తటకు సిగ్గా. 11:30 తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ అసలు రానోళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఎందరో మహానుభావులు పాపం అలిసిపోయి, సొలిసిపోయి, చిక్కుపోయి, వీక్ అయిపోయి, నిద్ర లేక పాపం చాలా కష్టపడిపోయాం దేవుని కోసం. ఎవరి కోసం అంట? వీళ్ళు బాగా కష్టపడిపోయారు. అందుకే ఈరోజు ఏమి వెళ్తావు చర్చికే? ఈరోజు ఏమి వెళ్తావు చర్చికే? అట్టుంది మనం. భూమి మీద దేవుని కోసము 1-2-3 రోజులు కష్టపడలేనటువంటి వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తావా? పరలోకాన్ని ప్రవేశిస్తావా? పరలోకం అంటే అంత ఈజీనా? ఆశీర్వాదం అంటే ఈజీనా? అయితే ఇంద్రే నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? తెలుసు నాకు, ఉందని తెలుసు నాకు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? వాళ్ళకు కూడా తెలియద్దా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, టయానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారా? అవునా కదా? ఇది అందరికీ, క్రైస్తవ సంఘాలందరికీ. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించు. ఇప్పుడు వాళ్ళు ఆ వార్త విన్నారు. మాట్లాడబా. ప్రభు దూత ద్వారా ప్రకటించబడినటువంటి ఆ వార్త విని వాళ్ళు ఏం చేశారంటే తాత్సర్యం చేశారా? చేయలా. త్వరగా వెళ్ళిపోయారంట. ఆ రాత్రుల్లో కాలినడకన ఏ విధమైనటువంటి వాహనాలు లేనటువంటి ఆ దినాల్లో ప్రభు కోసం, ప్రభు యొక్క మాటను నెరవేర్చడానికి దేవదూతల ద్వారా ప్రకటించబడినటువంటి ఆ యొక్క మాటను వారి యొక్క జీవితాల్లో చూడటానికి ఇదిగో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఆ రాత్రి వెంటనే బయలుదేరి అంత దూరము బెత్లెహేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుని సేవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆసక్తి వారిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే వారికి ఆసక్తి ఉంది. ఆసక్తి లేనటువంటి వాళ్ళ వల్ల అంట నష్టం వస్తుంది. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి ఎవరంట? సోదరుడు అంట. ఎవరు? పనిలో జాగు చేయవాడు. తెలుసా పనిలో జాగు చేయవాడు అంటే? అమ్మా అంటే నాకు తెలియదు, అర్థమైందని చెప్పండి నాకు. పనిలో జాగు చేయువాడు. జాగు అంటే జాగు చేయువాడు, ఆలస్యం చేయవాడు. అంటే చేయవలసినటువంటి పని చేయకుండా, చేయవలసినటువంటి ఆ తీవ్రతతో చేయకుండా, చేయవలసినటువంటి ఆ సమయానికి చేయకుండా కావాలని లేట్ చేస్తాడు. చూసావా? వాడంట నష్టము చేయవానికి సోదరుడు. నష్టము చేయవాడు.
తన ఆస్తిని నష్టం చేసే చిన్న కుమారుడు ఎటువంటి వాడు అయిపోయాడు? భ్రష్టుడైపోయాడా? తండ్రి యొక్క మాట వినుకోకుండా, తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టు, నేను దూరదేశాన్ని వెళ్తాను, బాగా సంపాదించుకొస్తాను అని చెప్తే, వద్దు నాయనా, నా నష్టానికి వెళ్ళిపోతావు, పాడైపోతావు, వద్దు నాయన అని తండ్రికి చెప్తే, కుమారుడికి చెప్తే, కుమారుడు వినకుండా లేదు నా ఆస్తి నాకు పంచిపెట్టని మరి పంతానికి వెళ్ళి తగాదాడిన కొట్లాడినప్పుడు మరి ఆ తండ్రి ఏం చేశాడు? అతని యొక్క ఆస్తి అతనికి పంచిపెట్టేశాడు. ఆస్తి తీసుకుని దూరదేశం వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి బాగుపడ్డా, నష్టపోయాడా? నష్టపోయాడు కదా. కాబట్టి పనిలో ఎవరైతే జాగు చేస్తాడు, తప్పించుకుంటారు, చేయవలసినటువంటి రోజు రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, ఇంకో రోజు చేస్తానులే, మరుసటి రోజు చేస్తానులే అంటే ఎప్పుడు చేయవలసినటువంటి పని అప్పుడు చేయకుండా వాయిదా వేసేటువంటి వాడు ఎవడో తెలుసా? నష్టజాతకుడు అంట, నష్టం చేసేవానికి సోదరుడు అంట. కాబట్టి అటువంటి ఆ దేవుని యొక్క కార్యాన్ని ఆలస్యం చేసేవాడు, దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్య పెట్టేవాడు, దేవుని యొక్క కార్యం అంటే లెక్కలేంటి అనుకునేటువంటి వాళ్ళు ఎవరికి సోదరులో తెలుసా? ఆ తప్పిపోయినటువంటి, అదిగో నష్టం పాలైపోయినటువంటి ఆ చిన్న కుమారునికి సోదరులు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ వల్ల దేవుని కార్యము ఆలస్యమైపోతే, నీ వల్ల దేవుని కార్యము చెడిపోతే, నీ వల్ల దేవుని కార్యానికి నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరో తెలుసా? నీవే భరించాలి. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కార్యాన్ని ఆలస్యం చేయకూడదు, దేవుని యొక్క కార్యాన్ని నష్టం చేయకూడదు, దేవుని యొక్క కార్యాన్ని వెనక్కి లాక్కూడదు, దేవుని యొక్క కార్యాన్ని ఆటంకపరచకూడదు. ఒకవేళ అటువంటి పని కనుక నువ్వు చేస్తే దాని యొక్క ప్రతిఫలము భయంకరంగా ఉంటుందనే సత్యాన్ని ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అనగా దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు ఉండవలసినటువంటి మంచి మరి యొక్క లక్షణం ఏమిటంటే వారిలో ఆసక్తి ఉండాలి. వెంటనే దేవుని కార్యం చేయటానికి, దేవుని పని చేయటానికి, దేవుని యొక్క పని నెరవేర్చటానికి వారు సిద్ధపడినటువంటి వారుగా, సిద్ధపాటు కలిగిన వారుగా మనం ఉండాలి. సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేని కన్యకులు ఏ రీతిగా విడువబడ్డారో అలాగే మన యొక్క జీవితాలు కూడా విడువబడతైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క దూత ప్రకటించిన తర్వాత వారు ఆ గొర్రెల కాపర్లు తాము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే వారు బయలుదేరి ప్రభువును చూడటానికి వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చూసిన తర్వాత వాళ్ళు చేసిన మరి ఒక కార్యము చూడండి. లోకా సువార్త 2:17 చదవండి. లోకా సువార్త 2:10. ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారు? ప్రచురము చేశారు. అంటే ప్రచురం చేయటం అంటే అందరికీ ప్రకటించడం. ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, ఏదైతే గమనించారో, కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని వారు మనసులోనే దాచుకొని అలాగే వండుకోకుండా ఆ కార్యాన్ని అనేక మందికి ప్రచురం చేశారు. అంటే దేవుడు వారిని ఎన్నిక చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క వార్తను అనేక మందికి ప్రచురము చేసి ప్రకటించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అనగా దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క బిడ్డగా నువ్వు తెలుసు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క కార్యాలు ప్రచురం చేయాలి, ప్రకటన చేయాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన మారు మనసు, నువ్వు పొందిన పాప క్షమాపణ, నువ్వు పొందిన నెమ్మది, సమాధానం, నువ్వు పొందిన ఆశీర్వాదము అనేక మందికి తెలుసుకోలాగునా నువ్వు ప్రకటించే స్థితిలో నీవు ఉండాలి, నువ్వు చూపించే స్థితిలో నీవు ఉండాలి. అందుకే దేవుడు ఇదిగో నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను తన యొక్క బిడ్డగా ఆయన ఇదిగో ముద్రించుకున్నాడు. అది మర్చిపోయి ఇదిగో నీకు నువ్వే దేవుని కార్యాలన్నీ దాచిపెట్టి ఒకవేళ దేవునికి చెల్లించవలసిన మహిమ నువ్వు చెల్లించట్లేదేమో. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 66వ కీర్తన చూడండి, 66వ కీర్తన
66వ కీర్తన 16వ వచనం చదవండి. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను, ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించేదను, నేను మీకు వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెల కాపులు తిరిగి వస్తూ, ఓ ప్రజలారా వినండి, ఓ జనులారా వినండి, ఓ నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఇదిగో మా మాట వినండి. మేము బెత్లెహేము అవతల యెరూషలేము దగ్గర ఆ పొలాల్లో మేము ఇదిగో మా మందను కాచుకొని చుండగా రాత్రి వేళ ప్రభు యొక్క దూత ఇదిగో మాకు ప్రత్యక్షమై, ఇదిగో ఈ యొక్క దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ సంతోషకరమైన సువార్తమానాన్ని మాకు ప్రకటించారు. ఆ వర్తమానం విన్నటువంటి మేమందరము తడువు చేయక వెంటనే బయలుదేరి ఇదిగో బెత్లెహేము వెళ్ళాము. కాలినడకన బెత్లెహేము వెళ్ళాము. ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళి ఇదిగో ప్రభు దూత సెలవిచ్చినటువంటి ఆ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ పండి ఉన్నటువంటి బాలుడిగా పండి ఉన్నటువంటి ప్రభుని యేసు క్రీస్తుని ఇదిగో మేము చూచి ఉన్నాము. ఆయనే మెస్సయ్య. మన ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, ఏదైతే మరి మనం ఎదురు చూస్తున్నామో, ఆ ప్రవక్తలు ప్రవచించిన ఇదిగో మనం ఎదురు చూసినటువంటి ఆ మెస్సయ్య ఇదిగో అక్కడ జన్మించున్నాడు. కాబట్టి ఇదిగో మేము చూసాము, మేము విన్నాము, మేము తెలుసుకున్నాము. ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే విమోచించువాడు, ఆయన విడుదల కలిగించేవాడు, ఆయన పాపాలు క్షమించువాడు, ఆయన శాపం తొలగించువాడు, ఆయన ఆశీర్వదించువాడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన వాక్యమైన దేవుడు. కాబట్టి ఇదిగో ఆయన చూడండి, ఆయన గురించి వినండి, ఆయన వద్దకు వెళ్ళండి, మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకోండి అని వాళ్ళు ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో, ఏదైతే కన్నులార సమస్యని గమనించారో ఆ వాటన్నిటినంట వారు మనసులో పెట్టుకుని మౌనంగా ఉండక వారు అనేక మందికి ప్రచురపరిచి ప్రకటించి దేవుడు చెప్పినటువంటి ఆ కార్యాన్ని వారు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అది వారిలో ఉన్నటువంటి 3వ శ్రేష్టమైనటువంటి లక్షణం. దేవుడి జీవితంలో చేసిన కార్యము అనేక మందికి చెప్పాలి. అక్కడ ఆయన అదే అంటాడు, కీర్తనగాడు అదే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, ఇదిగో మీరు రండి, వచ్చి ఆలకించండి మీరందరూ. ఆయన నా జీవితంలో చేసిన కార్యాలన్నిటిని మీకు నేను వినిపించాను. నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను వ్యాధిలో ఉన్నప్పుడు, నేను రోగంలో ఉన్నప్పుడు, ఇదిగో నేను ప్రమాదంలో ఉన్నప్పుడు, నేను అపాయంలో ఉన్నప్పుడు, నేను కృంగిపోయినప్పుడు ఇదిగో నేను నా దేవునికి నేను మొరపెట్టి తిని, కష్టకాలం మందు నా దేవునికి నేను మొరపెట్టాను, నా దేవుణ్ణి ఆశ్రయించాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను. ఇదిగో ఆయన నా ప్రార్థన ఆలకించాడు, నా మొర ఆలకించాడు. నేను ఏదైతే ఇదిగో బంధించబడి ఉన్నానో, ఏదైతే కట్టుబడి ఉన్నానో, ఏ శ్రమలైతే, ఏ ప్రమాదములైతే, ఏ అపాయములైతే, ఏ నష్టములైతే నేను ఉన్నానో, అప్పుడు నేను ప్రార్థించినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి వాటన్నిటి నుంచి నన్ను విడిపించాడు. అన్నిటి నుంచి నన్ను విడిపించాడు. ఇది సత్యము నమ్మండి. మీరు కూడా ప్రార్థించినట్లయితే, మీరు కూడా ఆయన ఆశ్రయించినట్లయితే, మీరు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు కూడా ఆయన ఎందుకు వచ్చినట్లయితే, ఏదైతే ఎందులైతే నువ్వు బంధించబడ్డావో, ఎందులైతే శ్రమ పడుతున్నావో, ఎందులైతే నెమ్మది లేకున్నావో, ఎందులైతే సమాధానం లేకున్నావో, దేన్ని బట్టి అయితే నువ్వు ఇదిగో బాధపడుతున్నావో, నీకున్నటువంటి శ్రమ, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్నటువంటి ఇదిగా సమస్తమైనటువంటి ఆ బంధకాల నుంచి ఇదిగా ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. అదే సువార్త, అదే సువార్త. నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు దేవుడు, అనేకమైన మేలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. వాటన్నిటిని నువ్వు ఎరిగి కూడా ఇతరులకు చెప్పలేకపోతున్నావంటే అది చాలా మరి పొరపాటు, అది
మరి దేవుని యొక్క మహిమను నీవు అడ్డుకున్నట్టు లెక్క. వాళ్ళు దేవుణ్ణి మహింపరిచారు వాళ్ళు.